రామచంద్ర నాయుడుకి జీవన సాఫల్య పురస్కారం. అమరరాజ సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు ప్రతిష్టాత్మక మహాత్మా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 4 దశాబ్దాలుగా వ్యాపార రంగంలో పోటీ తత్వాన్ని ముందు చూపుతూ గ్రహించి యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన సేవలకు గుర్తుగా అవార్డు దక్కిందని అమర్ రాజా పిఆర్ఓ బాబ్జీ రాళ్లపల్లి తెలిపారు. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత్లను ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గంజాయి, డ్రగ్స్పై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ 1908. జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాల నుంచి దేశీయంగా 80% సైబర్ నేరాలు జరుగుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. లావోస్, మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ గతంలో మాదక ద్రవ్యాల రవాణాకు ముఖ్య కేంద్రంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 86 లక్షలు, తెలంగాణలో సగటున 67 లక్షల మేర జనం సొమ్ము డిజిటల్ దొంగల పాలవుతుంది. వాడి పారేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫోన్లలోని సర్క్యూట్లలో విలువైన బంగారంతో పాటు అల్యూమినియం, సీసం, రాగి, ఇనుము, ప్లాస్టిక్ ఉంటుంది. వీటిని రీసైక్లింగ్ కేంద్రాల ద్వారా వేరు చేసి పునర్వినియోగించవచ్చు. 2010లో వ్యాంకోవర్లో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్లో విజేతలకు అందించిన పథకాల్లో 1.52% బంగారం వీటి నుంచి సేకరించిందే. యాపిల్ కంపెనీ 2015లో 100 కిలోల బంగారాన్ని ఈ ప్రక్రియ ద్వారా సేకరించింది. టోక్యో ఒలింపిక్స్లో జపాన్ 50,000 టన్నుల వ్యర్థాల నుంచి సేకరించిన బంగారం ద్వారా పథకాలు రూపొందించింది. ఈ వ్యర్థాల నుంచి ఏటా 8,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని వెలికి తీసే అవకాశాన్ని భారత్ కోల్పోతున్నట్లు ఫిక్కీ చెబుతుంది. ప్రపంచంలో 81 దేశాలు ఈ వ్యర్థాల నియంత్రణపై చట్టాలు చేశాయి. 36 దేశాలు రీసైక్లింగ్ లక్ష్యాలను అమలు చేస్తున్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 67B పిల్లలపై లైంగిక కృత్యాలను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం, పంపిణీ చేయడం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తుంది. ఇలాంటివి అశ్లీల వీడియోలు సృష్టి, వాటిని దగ్గర ఉంచుకోవడం, పంపిణీ చేయడం, చూడటం, వినియోగించడం కూడా శిక్షార్హమైన నేరాలంటూ 67B పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది. చిన్నారులతో కూడిన అశ్లీల వీడియోలను వ్యాపారం కోసం వినియోగించే, పంపిణీ చేసే ఉద్దేశం నిందితుడికి ఉన్నట్టు నిర్ధారణ అయితేనే పోక్సో చట్టంలోని 15వ సెక్షన్ కింద శిక్ష విధించాలని వివిధ హైకోర్టులు తీర్మానించాయి. అందుకే ఇటువంటి వీడియోలను డౌన్లోడ్ చేయడం, చూడడం పోక్సో చట్టం కింద కానీ, ఐటీ చట్టం 2000 కింద కానీ నేరం కాదని మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై కేసు కొట్టేసింది. ఆ తీర్పును జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం ఇటీవల హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటను కాకుండా చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్, అబ్యూజివ్ మెటీరియల్ అనే పదాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రపంచంలో ఇంటర్నెట్ షట్డౌన్ సమస్య అత్యధికం ఉన్న దేశం ఏదో తెలుసా? ఇండియా. 2016 నుంచి 2023 మధ్య 771 సార్లు మన దేశంలో ఇంటర్నెట్ షట్డౌన్ అయింది. ప్రపంచంలో ఇదే అత్యధికం. చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో కూడా ఈ పరిస్థితి లేదు. 2024లో కూడా ఇప్పటి వరకు 51 సార్లు నెట్ ఆగిపోయింది. క్రూడ్ కింగ్ రష్యా. మన దేశ క్రూడ్ ఆయిల్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం రష్యా. మన దేశానికి అత్యధిక క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తుంది రష్యానే. ఈ ఏడాది ఆగస్టులో రష్యా నుంచి 16.1 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకున్నాం మనం. సెప్టెంబర్లో ఏకంగా 17.8 లక్షల బ్యారెళ్లు తెచ్చుకున్నాం. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ అమలుగా ఉన్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ బలాబలాలు. ఇరాన్ సైనికులు 6,34,500, ఇరాన్ సైనికులు 9,60,000. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 2.3 లక్షల కోట్లు, ఇరాన్ రక్షణ బడ్జెట్ 86,000 కోట్లు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 345, ఇరాన్ యుద్ధ విమానాలు 312. ఇజ్రాయిల్ శతఘ్నులు 530, ఇరాన్ శతఘ్నులు 6,798కి పైగా. ఇజ్రాయెల్ హెలికాప్టర్లు 43, ఇరాన్ హెలికాప్టర్లు 57కు పైగా. ఇజ్రాయిల్ జలాంతర్గాములు 5, ఇరాన్ జలాంతర్గాములు 17. వంట నూనెల ఉత్పత్తిని భారీగా పెంచి స్వయం సమృద్ధి సాధించడానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్
ఆయిల్ సీడ్స్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీలకు భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు కేంద్రం కేబినెట్ అంగీకరించింది. హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ బెంగళూరుకు విస్తరిస్తోంది. ఉపాధిలో టాప్ 10 రంగాలు: ఆహారోత్పత్తులు 11.4%, జౌళి 9.3%, బేసిక్ లోహాలు 7.6%.